నెల్లూరు జిల్లాలో ఒక స్కూల్‌కి మహాన్యూస్ ఛానల్ యొక్క చైర్మన్ వంశీ గారు రూ. 1,00,000 విరాళం ఇచ్చారని చెప్పి వార్త. దీనికి సంబంధించి ఆయన విరాళం ఇచ్చినప్పుడు నెల్లూరు విద్యాశాఖ అధికారులు ఆయన్ని అభినందించారు అని వార్త. విద్యాశాఖ అధికారులు రూ. 1,00,000 సహాయం చేసినందుకు, విరాళంగా ఇచ్చినందుకు వంశీ గారిని అభినందించారు. బాగానే ఉంది. అసలు విద్యను జాతీయం చేయకుండా ఉన్నందుకు ప్రభుత్వాన్ని కూడా ఖండించవచ్చు కదా. విద్యను జాతీయం చేయాలి. మొత్తం విద్య భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వం కింద నడవాలి. ట్రస్ట్ల పేరుతో, సొసైటీల పేరుతో, లాభాపేక్ష లేని విద్యా సంస్థల పేరుతో ఇలా ప్రభుత్వానికి భిన్నంగా స్వచ్ఛంద సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓల పేరుతో విద్య సాగకూడదు. అంత అవసరం లేదు. ఇది స్వతంత్ర భారతం, రాజ్యాంగం కింద ఉన్న ప్రభుత్వం. విద్య మొత్తం జాతీయం కావాలి అని విద్యాశాఖ అధికారులు, ఎన్జిఓలు వాళ్ళు, ఉద్యోగ సంఘాలు వాళ్ళు అడగవచ్చు కదా. ఎందుకు అడగడం లేదు? రూ. 1,00,000 ఇస్తే వంశీ గారిని అభినందించిన మాట అదే నోరు విద్యను మొత్తం జాతీయం చేయండి, ఎవరో విరాళాలు ఇస్తే నడవాల్సిన స్థితిలో ఎందుకు ఉండాలి విద్యా వ్యవస్థ అని కూడా అడగవచ్చు కదా. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిల్లేను.